Dear brothers and sisters, today we are going to meditate from Luke 8:50. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనాన్ని ధ్యానించబోతున్నాము. Here Jesus says, "Do not be afraid any longer. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని యేసు అంటూ ఉన్నారు. Only believe and trust." నమ్మిక మాత్రం ఉంచి విశ్వసించు. In what context the Lord says this? ఏ సందర్భంలో యేసయ్య ఈ మాటలను పలుకుచున్నారు? When the daughter of Jairus died, the Lord said this. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసయ్య అతనితో ఈ మాటలను చెప్పి ఉన్నాడు. Just believe and trust and she will be healed. నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థత నొందుతుంది. Here Jesus was delaying to come to Jairus' home. యాయిరు ఇంటికి రావడానికి యేసయ్య ఇక్కడ ఆలస్యము చేయుచు ఉన్నారు. Jairus begged Jesus to come to his home and heal his 12-year-old child. తన ఇంటికి వచ్చి తన 12 సంవత్సరాల కుమార్తెను స్వస్థపరచుమని యాయిరు యేసయ్యను వేడుకున్నాడు. The little girl was dying. ఆ చిన్న బిడ్డ చావనై ఉన్నది. But then Jesus was delaying. అయితే యేసయ్య ఆలస్యము చేయుచూ ఉన్నారు. So many people around him while he was coming to his home. అతని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు యేసయ్య చుట్టూ అనేక మంది జనులు ఉండి ఉన్నారు. The woman who had issue of blood for 12 years was healed when she was among the crowd. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి స్త్రీ ఆ జనుల గుంపులో యేసయ్యను ముట్టుకొని స్వస్థత నొందింది. Many more would have been healed. ఆ విధంగా అనేక మంది యేసయ్య ద్వారా స్వస్థత పొందుకొని ఉండి ఉండవచ్చు. He could not have walked fast. యేసయ్య అందుకనే త్వరగా అతని ఇంటికి ఒకవేళ రాలేకపోయి ఉండవచ్చు. There was a delay. అక్కడ కొంచెం ఆలస్యము జరిగి ఉన్నది. By the time he reached their place, the child died. యేసయ్య ఆ స్థలానికి చేరే లోపల ఆ చిన్న బిడ్డ మృతి చెంది ఉన్నది. And so in the previous verse, as we see, మనం ఆ మునుపటి వచనంలో చూస్తే someone from the synagogue's official's house came and said like this. సమాజపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఈ విధంగా చెప్పెను, Your daughter is dead. నీ కుమార్తె చనిపోయినది. Do not inconvenience the teacher బోధకుని anymore. శ్రమ పెట్టవద్దని అతనితో Do చెప్పాను. not bother him anymore. ఇక అతనిని శ్రమ పెట్టవద్దు అని చెప్పాడు. Many times we may have also heard those words from all those around us. అనేకసార్లు మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి యొద్ద నుండి ఇటువంటి నిరుత్సాహపరిచే మాటలను విని ఉంటాము కదా. Why are you going to Jesus? నీవు యేసయ్య యొద్దకు ఎందుకు వెళ్తున్నావు? Everything in your life is dead. నీ జీవితంలో అంతా మృతమైపోయి ఉన్నది. You cannot have this thing anymore. నీవిక ఈ విషయాన్ని మరలా పొందుకొనలేవు. Or else your husband has left you. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. Your child in the womb is dead. నీ గర్భంలోని బిడ్డ చనిపోయినది. People might have said so many things. ప్రజలు ఆ విధంగా అనేకమైన విషయాలను పలికి ఉండవచ్చు. There is no chance for you to get a miracle. నీవొక అద్భుతాన్ని పొందుకోవడానికి నీకసలు అవకాశమే లేదు అని చెప్పి ఉన్నారేమో. You might have heard so many things. మీరు అటువంటి మాటలు అనేకముగా విని ఉండవచ్చు. Or else people might have said your child will not come back to you. నీ బిడ్డ నీ యొద్దకు మరలా ఇక రానే రాడు అని కూడా ప్రజలు ఒకవేళ చెప్పి ఉన్నారేమో. You cannot enjoy your child. నీవు నీ బిడ్డలతో సంతోషంగా ఉండలేవు అని చెప్పారేమో. You cannot enjoy your life. నీ జీవితాన్ని నీవు సంతోషించలేవు. You will never be healed. నీవు ఎప్పటికీ స్వస్థతను పొందుకొనలేవు. You might have heard such words. మీరు అటువంటి మాటలను ఒకవేళ విని ఉన్నారేమో. But then here Jesus overheard what was said to Jairus. అయితే యాయిరుకు చెప్పబడిన మాటలను యేసయ్య కూడా విని ఉన్నారు. Jesus not only hears, but then he cares. యేసయ్య మన మాటలు వినడమే మాత్రము కాదు, కానీ ఆయన మనల్ని పట్టించుకుంటాడు. As in Psalm 139:4. 139వ కీర్తన 4వ వచనంలో ఉన్న రీతిగా, Even before a word comes out of our tongue, God knows it.
మన నోట నుండి ఒక మాట రాక మునుపే ప్రభు ఆ మాటలను ఎరిగి ఉన్నాడు. God is familiar with all our ways. ప్రభువుకు మన మార్గములన్నీ కూడా తెలిసే ఉన్నవి. This man said, "Don't bother your teacher." ఈ వ్యక్తి అంటున్నాడు కదా, బోధకుడిని నీవిక శ్రమ పెట్టవద్దు అని. Your child is dead. నీ కుమార్తె మృతి చెంది ఉన్నది. But then Jesus did go to Jairus' home. అయినప్పటికీ యేసయ్య యాయిరు యొక్క గృహమునకు వెళ్ళి He ఉన్నాడు. said, he went to the deathbed of the little girl and said, "Talitha Kumi." యేసయ్య ఆ బిడ్డ మృతి చెందిన ఆ మరణ పడక యొద్దకు వెళ్ళి తలితాకుమి అని ఆ చిన్న కుమార్తెతో చెప్పి ఉన్నాడు. Which means, little girl, rise up. చిన్నదాన లెమ్ము అని ఆ మాటకు అర్థము. Immediately the little girl rose up from her deathbed. వెంటనే ఆ చిన్న బిడ్డ తన పడక నుండి లేచెను. She came alive తను ప్రాణమును తిరిగి పొందుకొని and a miracle happened. ఒక అద్భుతము జరిగి ఉన్నది. Her parents were astonished. తన తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. They could not believe this miracle. వారు ఈ అద్భుతాన్ని నమ్మలేకపోయారు. People were crying when she was dead. ఆమె మృతి చెందినప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. They might have even hired mourners to mourn for their dead girl. ఆ మృతి చెందిన బిడ్డ కొరకు ఏడవడానికై విలపించు వారిని కూడా ఒకవేళ వారు రప్పించి ఉండవచ్చు. People were wailing. ప్రజలు విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. But then Jesus entered into their home and brought back the little girl to life. అయితే యేసే ఆ గృహంలోనికి ప్రవేశించి ఆ బిడ్డను తిరిగి జీవింపజేసి ఉన్నారు. Jesus is the life and the resurrection. యేసయ్యే జీవమును పునరుద్ధానమును అయి ఉన్నారు. If we believe, we will see the glory of God. మనము దేవుని నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూచెదము. If we believe Jesus, we will never die. మనము యేసయ్యను విశ్వసిస్తే ఎప్పటికీ మృతి చెందము. But then we will have life. మనము జీవాన్ని కలిగి ఉండగలుగుతాము. Yes, dear friends, believe in the impossible. అవును ప్రియ స్నేహితులారా, సాధ్యమైన వాటి అందు విశ్వాసముంచండి. Once when we were in Nagpur, ఒకసారి మేము నాగ్పూర్ పట్టణంలో ఉన్నప్పుడు in the morning meeting while I was ministering, ఉదయకాల కూడికలో నేను పరిచర్య చేస్తూ ఉండగా, but then during the prayer time the Lord delivered them all. అయితే ప్రార్థనా సమయమునందు ప్రభు వారందరినీ కూడా విడుదల చేసి ఉన్నారు. I was so happy and I was leaving the ground. నేనెంతో సంతోషంతో అక్కడ నుండి వెళ్ళాలనుకున్నాను. But then as I was getting down the stage, అయితే నేను వేదికపై నుండి కిందకు దిగుతూ ఉండగా my feet didn't even touch the ground. నా పాదాలు ఇంకా నేలను కూడా తాకనే లేదు. But then a lady who had an issue of blood came and caught hold of me. రక్తస్రావము సమస్యతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చి నన్ను పట్టుకొని ఉన్నది. I could not move further. నేనింకా ముందుకు వెళ్ళలేకపోయాను. She said, "Sister, will you pray for my healing?" సహోదరి, నా స్వస్థత నిమిత్తమై దయచేసి ప్రార్థన చేయండి అని కోరింది. I could not even listen to her. నేను తన మాటలను వినలేకపోయాను కూడా. People were all around me. నా చుట్టూ ప్రజలు ఆ గుమ్ముకుడి ఉన్నారు. But then I just closed my eyes and prayed for her for just a moment. అయితే నేను కేవలం ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆమె కొరకు ప్రార్థన చేశాను. In the next day evening meeting, she testified. మరుసటి రోజు సాయంకాలపు కూడికలో తను వచ్చి సాక్ష్యమును పంచుకొని ఉన్నారు. She said, "I could not go near Sister Evangeline. సిస్టర్ ఇవాంజలిన్ గారి యొద్దకు నేను దగ్గరగా I వెళ్ళలేకపోయాను. wanted to tell everything to her. నా సమస్యలన్నీ ఆవిడతో పంచుకోవాలి అని ఆశించాను. But then I just believed that if I touch her, I will be healed. అయితే నేను దైవజనులని తాకితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అని నమ్మాను. She had heavy bleeding for so many years. అనేక సంవత్సరాలుగా తనకెంతో అధికమైన రక్తస్రావము సమస్య ఉండినది. But then the Lord touched her and healed her at that very moment. అయితే ఆ సమయంలోనే ప్రభు ఆమెను తాకి స్వస్థపరిచి ఉన్నారు. When she shared the testimony, I was so encouraged. ఆమె తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నేనెంతగానో ప్రభునందు ప్రోత్సహించబడ్డాను. I praised God. ప్రభువుని నేను స్తుతించి ఉన్నాను. She had so much of faith. తనకెంతో అధికమైన విశ్వాసం ఉన్నది.
Yes, dear friends, when we have faith without any doubt that the Lord will touch and heal అవును us, ప్రియ స్నేహితులారా, ప్రభు మనల్ని తాకి స్వస్థపరుస్తాడు అని సందేహము లేని విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు that the Lord will do a miracle for us. ప్రభు మన కొరకు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు If అని, we believe in the impossibilities, అసాధ్యమైన వాటిని గురించి మనం విశ్వసించినప్పుడు that's where miracles happen. అప్పుడే అద్భుతాలు నిశ్చయముగా జరుగుతాయి. Whatever you ask for in prayer, believing, you will receive. ప్రార్థనయందు మీరు విశ్వాసముతో ఏవైతే అడుగుతారో వాటిని నిశ్చయముగా పొందుకుంటారు. That's what Jesus also said to Jairus. యాయిరుతో యేసయ్య అదే చెప్పి ఉన్నారు. Do not be afraid any longer. నీవు భయపడవద్దు, Only believe and trust. నమ్మిక మాత్రముంచుము అని చెప్పి ఉన్నారు. Have faith in my ability to do this. నేను ఇది చేయగలుగుతాను అని విశ్వాసముంచుము. And your little girl will be healed. నీ చిన్న కుమార్తె స్వస్థత నొందుతుంది. Have faith in Jesus' ability to heal, dear friend. యేసుక్రీస్తు యొక్క స్వస్థత శక్తి పైన విశ్వాసముంచండి ప్రియ Today you స్నేహితులారా. will receive a miracle. ఈ రోజే మీరు ఒక అద్భుతాన్ని పొందుకోగలుగుతారు. Father, according to your word, Master, touch and heal your people. తండ్రి, నీవిచ్చిన మాట చొప్పున నీ ప్రజలను తాకి స్వస్థపరచండయ్యా. Lord, touch every tumor and heal. ప్రభువా, ప్రతి కణతిని తాకి స్వస్థపరచండి. Every fits, let it be healed. ఫిట్స్ వ్యాధుల నుండి వారు స్వస్థత నొందుదురుగాక. Every swelling, let it be healed. వ్యాపులన్నీ కూడా బాగవునుగాక. Let every weakness come out of their body. ప్రతి బలహీనత వారి శరీరం నుండి బయటికి వచ్చునుగాక. People may say you are becoming old, that's why you are getting all the sickness. నీవు ముసలివాడవైపోతూ ఉన్నావు, అందుకే ఈ వ్యాధులన్నీ కలుగుతూ ఉన్నాయి అని ఒకవేళ ప్రజలు అంటూ ఉన్నారేమో. Don't listen to them. అటువంటి మాటలను వినకండి. Just believe కేవలము నమ్మండి. and trust in His ability to heal. దేవుని యొక్క స్వస్థత శక్తి అందు విశ్వాసముంచండి. Lord, touch your people and heal them, Lord. ప్రభువా, నీ ప్రజలను తాకి వారిని బాగు చేయండి అయ్యా. Let every worn out organs begin to function normally. పని చేయనటువంటి అవయవములన్నీ కూడా మరలా చక్కగా పనిచేయునుగాక. Let them have new kidney, నూతన మూత్రపిండాలు వచ్చునుగాక. new heart, నూతన గుండె, new womb. నూతన గర్భాశయము Touch కలుగునుగాక. them and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి ప్రభు. Lord, let them have the strength to conceive in Jesus' name. యేసు నామములో గర్భమును ధరించే శక్తి వారికి ఇప్పుడే కలుగునుగాక. Doctors might have tested them and said your womb is dead. వైద్యులు వారిని పరీక్షించి నీ గర్భాశయము మృతమైపోయినది అని వారు ఒకవేళ చెప్పి But ఉన్నారేమో. nothing is impossible unto you, అయితే Lord. నీకు అసాధ్యమైనదంటూ ఏదీను లేదు I ప్రభు. pray for my sisters to conceive right నా now. ప్రియ సహోదరి మనులు ఇప్పుడే గర్భము ధరించాలి అని ప్రార్థిస్తున్నాను. Let a miracle happen. అద్భుతము జరుగునుగాక. Today let them ఈ conceive. రోజే వారు గర్భము దాల్చుదురుగాక. Touch them, Lord. వారిని తాకండి ప్రభు. Your one touch is enough for them. నీ ఒక్క తాకిడి వారికి చాలునయ్యా. Let them arise వారు లేచుదురుగాక. and be healed. స్వస్థత Those నొందుదురుగాక. who are in coma, be healed. కోమాలో ఉన్నటువంటి వారు కూడా స్వస్థత నొందుదురుగాక. Come alive. జీవము నొందుదురుగాక. I pronounce life into those bodies. వారి శరీరాల్లోకి జీవమును పలుకుచున్నాను. Be resurrected in Jesus' name. యేసు నామములో పునరుద్ధానము పొందుకొని Let every dead brain begin to function in Jesus' name. మృతమైపోయిన ప్రతి మెదడు యేసు నామములో తిరిగి పని చేయునుగాక. Let every hand that is shrunk come to life in Jesus' name. కుంచించుకుపోయిన ప్రతి చేయి తిరిగి జీవమునందునుగాక. Lord, let every organ that is deformed, let it be healed. సరిగ్గా ఏర్పడని వికృతమైన ప్రతి అవయవము స్వస్థత పొందుకొనుగాక. Touch them, వారిని Lord. తాకండి ప్రభువా. Let a miracle happen.
ఒక అద్భుతం ఇప్పుడే జరుగునుగాక. Let every blind eye be open in Jesus' name. ప్రతి గ్రుడ్డి కన్నులు కూడా యేసు నామములో తెరవబడునుగాక. Believe. విశ్వసించండి. Believe in your miracle ఈ అద్భుతమునందు విశ్వసించండి. and be healed. స్వస్థత నొందండి. Be healed స్వస్థత in నొందండి. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Thank you, Lord. వందనాలు ప్రభువా. God bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. If you want a miracle in your life, please call us. మీ జీవితంలో ఇంకా ఏదైనా అద్భుతాన్ని పొందుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించగలరు. Or else if you have a prayer request, you can call us to this number that is on the screen. లేక మీరేదైనా ప్రార్థన మనవిని కలిగి ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు కాల్ Our చేయగలరు. prayer intercessors are waiting for your call 24 hours. మా ప్రార్థన యోధులు 24 గంటలు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Your hope is just a call away. మీ నిరీక్షణ కేవలం ఒక కాల్ దూరంలోనే ఉన్నది. If you want us to meet you personally, please write to us. మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకోవాలని మీరు ఆశిస్తున్నట్టయితే మీరు మాకు We are వ్రాయగలరు. there only to pray for you. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఇక్కడ ఉన్నాము. God be with you. ప్రభు మీకు తోడై ఉండునుగాక.